కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్రికెట్ ఆడారు. నీళ్లు లేక డ్యాంలు వెలవెలబోవడంపై మండిపడ్డారు గంగుల. 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా కానీ డ్యాంలను ఈ పరిస్థితిలో చూడలేదన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం నీళ్లు లేకుండా చేస్తోందని విమర్శించారు ఆయన. 20 సంవత్సరాల నుంచి మేము ఎమ్మెల్యేగా ఉన్నాం. ఇలాంటి దుస్థితి జూన్ ఎండింగ్ అంటే జూలై మాసం స్టార్టింగ్లో ఇటువంటి పరిస్థితి ఎల్ఎండి కానీ మిడ్మాన్ ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఇలాంటి పరిస్థితి చూస్తున్నాం. దీని కారకం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు ధోరణి వల్ల ఈరోజు ఎల్లంపల్లి మొత్తం కూడా ఎండిపోవడం వల్ల దాని మీద ఆధారపడ్డ మిడ్మాన్ ఏరు కూడా ఎల్ఎండి మొత్తం ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఆ ఎల్ఎండి ద్వారా మరి మిడ్మాన్ ఏరు ద్వారా ఎల్ఎండి నింపాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఎల్ఎండిలో ఇంత దరిద్ర పరిస్థితి ఎప్పుడు చూడలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.